మాట్లాడారు, వేరే వాళ్ళకి ఇస్తాను. ఎస్, నెక్స్ట్ రోహన్ కూడా ఒక మినిట్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు టైం ఎంత అయింది? అందరూ గ్లాసులు కొడుకునే టైం జనరల్గా. ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టు ఉన్నారు, కానీ ఎవడో అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ ప్లీజ్. నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి అయినా ఇంత నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ తరఫున చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రోడు అంటే నువ్వు చూస్తావండి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయి ఆడు కుర్రోడు. సో వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు, అదే వాడి నుంచి తెలిసింది. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదైనా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఏంటంటే కొన్ని కుర్రాళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనసు అడిగాను. అన్నయ్య నేను అడగలేదని చెప్పండి. నా సినిమా అక్కర్లేదు.